ఏపీ రాజకీయాలు రసవత్రంగా నడుస్తున్నాయి. అధికార విపక్ష మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఓవైపు స్టీల్ ప్లాంట్ క్రెడిట్ వార్, మరోవైపు క్యాపిటల్ ఫైట్ ఓ రేంజ్లో జరుగుతోంది. తాజాగా హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కూటమి సర్కార్పై జగన్ చేసిన విమర్శలు మరింత హీటెక్కించాయి. ఫండింగ్ చేస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారమా అని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. స్టీల్ ప్లాంట్ క్రెడిట్ వార్ జరుగుతోంది. క్యాపిటల్ ఫైట్ నడుస్తూనే ఉంది. అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ టాక్స్ వార్ ఓ రేంజ్లో కొనసాగుతోంది. తాజాగా కూటమి పాలనపై మరోసారి వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కూటమి సర్కారుపై ఘాటు విమర్శలు, ఆరోపణలు చేశారు. రాజకీయ అణచివేత చర్యల కోసం ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారని ఎక్స్లో జగన్ ఆరోపించారు. దుష్ట సంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటారు. అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయన్నారు. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదని, మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదని విమర్శించారు. గిరిజన మహిళను వివస్త్ర చేసి దాడి చేసినా అరెస్టు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడతారా అని జగన్ ప్రశ్నించారు. వైసీపీ ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఫండింగ్ చేసి మరీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు. తనపై, పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసేందుకు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఫండింగ్ ఇస్తున్నారని చిట్చాట్లో అన్నారు చంద్రబాబు. హింస, బూతులనే గొడ్డలి పార్టీ నమ్ముకుందని, ఫ్యాక్షన్, రౌడీజాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత హీట్ పెంచుతున్నాయి.